మనిషి సంఘజీవి. తోటివారి సాయం లేకుండా ఒక్కరోజు కూడా మనిషి లైఫ్ ముందుకు సాగటం సాధ్యం కాదు. జీవితంలో నేడు మనం సాధించిన ఉన్నతి వెనక ఎందరో తెలిసిన తెలియని వ్యక్తుల శ్రమ, త్యాగం ఉన్నాయనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఈ లిస్ట్లో ముందు వరుసలో పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ ఉండటం తెలిసిందే. అలాంటి వారిని తలుచుకొని వారికి థ్యాంక్స్ చెప్పే ప్రత్యేక వేడుకే ఈ థ్యాంక్స్ గివింగ్ డే. ఈ పండుగ అమెరికాలో మొదలైంది. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789 నవంబర్ 26న థ్యాంక్స్ గివింగ్ డేను ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా నవంబర్ 26న ఈ పండుగ జరిగేది. కానీ అబ్రహం లింకన్ అధ్యక్షుడైన తర్వాత నవంబర్లో వచ్చే 4వ గురువారం రోజున దీనిని జరుపుకోవాలని నిర్ణయించారు. దీంతో నేటికి ఆ రోజునే దీనిని జరుపుకుంటున్నారు. ఏడాది పాటున పని పాటల్లో బిజీగా ఉండే అమెరికన్లు నేడు తమ ఆత్మీయుల ఇంటికి వెళ్ళి వారికి బహుమతులిచ్చి వారితో సమయం గడిపి వారికి మనసారా థ్యాంక్స్ చెప్పి వస్తారు. పేరుకు నవంబర్ 4వ గురువారమే అయినా ఈ రోజు నుంచి నవంబర్ చివరి వరకు ఈ వేడుకలు కొనసాగుతూనే ఉంటాయి. అమెరికాకు భిన్నంగా కెనడాలో అక్టోబర్ 2వ సోమవారం థ్యాంక్స్ గివింగ్ డే వేడుకను జరుపుకుంటారు. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డేని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. పండుగ మర్నాడు అమెరికన్లు బ్లాక్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ సందర్భంగా అన్ని ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో మెగా షాపింగ్ మేళాలు నడుస్తాయి. భారత్లో పెద్దగా దీనిని సెలబ్రేట్ చేసుకోనప్పటికీ బ్రెజిల్, కెనడా, జర్మనీ, జపాన్తో సహా పలు దేశాల్లో ఈ వేడుకలు జరుపుకుంటారు. ఏమీ ఆశించకుండా తోటివారి కోసం త్యాగమో సాయమో చేసిన వారిని స్మరించుకునే ఈ గొప్ప పండుగ పుట్టింది అమెరికాలో కావచ్చు, కానీ నిజానికి ఇది అందరిది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు మిమ్మల్ని అభిమానించి ఆదరించిన ఆత్మీయులకు కనీసం ఫోన్ కాల్ అయినా చేసి 2 మాటలు మాట్లాడి వారు చేసిన సాయాన్ని గుర్తు చేసి మనసారా థ్యాంక్స్ చెప్తారు కదూ. ఎవరైనా మనకు సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం, అది మర్యాద. కానీ ఒక్కో సందర్భంలో థ్యాంక్స్ చెప్పటం మర్చిపోతాం లేదా ఎందుకులే అనుకుంటాం. కానీ అలా మీరు సాయం చేసిన వారికి థ్యాంక్స్ చెప్పలేదా? చెప్పాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే చెప్పేయండి. మంచి పని చేయటానికి ఏమాత్రం ఆలోచించొద్దు. థ్యాంక్స్ అని చెబితే మనం సహాయం చేసిన వారికి ఇచ్చిన మర్యాద. ఆ చిన్న పదం వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మరోసారి సహాయం చేయాల్సిన సందర్భం వస్తే చేయాలనిపిస్తుంది. కాబట్టి ఈ థ్యాంక్స్ గివింగ్ డే రోజున మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పటం మర్చిపోయినా, చెప్పాలని అనుకున్నా వెంటనే చెప్పేయండి. సహాయం అంటే డబ్బే కాదు, ఆస్తులే కాదు, ఓ మాట, ఓ మద్దతు, ఓ ఓదార్పు, ఓ అండ, ఓ భరోసా, ఓ సలహా, ఇలా ఏం చేసినా థ్యాంక్స్ చెప్పాలి. అది మర్యాదే కాదు, మన విజ్ఞత కూడా. వారిని ప్రత్యక్షంగా కలిసి చెప్పటం కుదరకపోయినా ఏం పర్వాలేదు, ఫోన్ చేసి అయినా థ్యాంక్స్ చెప్పొచ్చు. కుదిరితే అలాంటి వారి వద్దకు వెళ్ళి ఒకసారి కలిసి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ థ్యాంక్స్ గివింగ్ డే చక్కటి సందర్భం. క్షణం తీరిక లేకుండా జీవితాల నుంచి కాస్త సమయం తీసుకొని అలాంటి చక్కగా ఆలింగనం చేసుకోవటం కోసమే ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే. వారు చేసిన సేవ, సాయం కానీ, ముఖ్యమైన సలహా కానీ, చేసిన మేలు, త్యాగం, ఇలా ఏదైనా గుర్తు చేసుకోవటం, మన అభివృద్ధి కోసం పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేయటం థ్యాంక్స్ గివింగ్ డే నేపథ్యం. ప్రపంచవ్యాప్తంగా ఈ థ్యాంక్స్ గివింగ్ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని మొట్టమొదటిసారిగా అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789 నవంబర్ 26న నిర్ణయించారు. అయితే తర్వాత మరో అధ్యక్షుడు, భారత సంతతికి చెందిన ప్రముఖుడు అబ్రహం లింకన్ ప్రతి సంవత్సరం నవంబర్ 4వ గురువారం రోజు ఈ కృతజ్ఞతా దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అమెరికాలో నేషనల్ హాలిడే కూడా. సాంప్రదాయం ప్రకారం స్నేహితులు, హితులందరితో చక్కటి విందు భోజనం చేయడంతో పాటు ఉత్సాహంగా అందరూ కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు. థ్యాంక్స్ గివింగ్ డే గురించి చాలా మందికి తెలియదు. ఇది భారత్లో పెద్దగా ప్రాచుర్యంలో లేదు. కానీ అమెరికా, బ్రెజిల్,
కెనడా, జర్మనీ, జపాన్తో సహా ఇతర దేశాల్లో కూడా థ్యాంక్స్ గివింగ్ జరుపుకుంటారు. పండుగ తర్వాత మరుసటి రోజు బ్లాక్ ఫ్రైడే జరుపుకోవటం ఆనవాయితీ. ఈ సందర్భంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపుతో మెగా షాపింగ్ మేళా ఉంటుంది. కెనడాలో అక్టోబర్ 2వ సోమవారం థ్యాంక్స్ గివింగ్ డే వేడుక జరుపుకుంటారు. జీవితంలో తెలుసో తెలియకో పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఎంతో కొంత మేలు చేసే ఉంటారు. వారిని ఏడాదికి ఒక్కసారైనా గుర్తు చేసుకోవటానికే ఈ కృతజ్ఞతా దినోత్సవం అన్నమాట. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్తో జనం అల్లాడిపోయారు. తీరని కష్టాల్లో ఉన్న అలాంటి వారిని ఆదుకునేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఇప్పటి వరకు థ్యాంక్స్ గివింగ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 28వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. యామి గౌతమ్ ఒక భారతీయ సినీ నటి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. పంజాబ్లోని చండీగఢ్లో 1988 నవంబర్ 28న జన్మించింది. మొదట పలు హిందీ టీవీ ధారావాహికల్లో నటించింది. 2010లో కన్నడ చిత్రం ఉల్లాస ఉత్సాహాలో నటించి సినీ రంగ ప్రవేశం చేసింది. అలాగే 2012లో హిందీ చిత్రం వికీ డోనర్లో నటించి హిందీ చిత్రరంగ ప్రవేశం చేసింది. వీర్యదానంపై నిర్మింపబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యామి గౌతమ్ వివాహం జూన్ 4, 2021న సినీ రచయిత, దర్శకుడు ఆదిత్య ధర్ను వివాహమాడింది. ఈషా గుప్తా భారతదేశానికి చెందిన నటి, మోడల్. 2007 మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ విజేత. ఆమె 2012లో జన్నత్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఈషా గుప్తా 1985 నవంబర్ 28న న్యూఢిల్లీలో జన్మించారు. ఆమె హిందీ చిత్రాల్లో పనిచేస్తుంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2007 కిరీటాన్ని పొందింది. మిస్ ఇంటర్నేషనల్ 2007లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. క్రైమ్ థ్రిల్లర్ జన్నత్ 2తో ఆమె తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఉత్తమ మహిళా డెబ్యూ నామినేషన్ కోసం ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. గుప్తా 2007లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ప్రవేశించింది. అక్కడ ఆమె 3వ స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకుంది. ప్రతీక్ బాబర్ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మార్షల్ ఆర్టిస్ట్. ఆయన నటి స్మితా పాటిల్, నటుడు రాజ్ బాబర్ కుమారుడు. ప్రతీక్ బాబర్ 1986 నవంబర్ 28న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. అతను నటనా వృత్తిని కొనసాగించే ముందు ప్రొడక్షన్ అసిస్టెంట్గా తన వృత్తిని ప్రారంభించాడు. బాబర్ తన తెరరంగ ప్రవేశానికి ముందు చిత్ర నిర్మాత ప్లారత్ కక్కర్ సిఫార్సుపై నెస్లే కిట్ క్యాట్తో సహా పలు రకాల ఉత్పత్తుల కోసం టెలివిజన్ ప్రకటనల్లో కనిపించాడు. బాలీవుడ్లో అరంగేట్రం చేసినప్పటి నుండి బాబర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్, స్టార్ డస్ట్ అవార్డ్ వంటి ప్రశంసలను అందుకున్నాడు. బాబర్ 2008లో వచ్చిన జానే తూ యా జానేనా అనే నాటకంతో తెరపైకి అడుగుపెట్టాడు. అతను ఫిల్మ్ఫేర్స్, స్క్రీన్ అవార్డ్స్, స్టార్ డస్ట్ అవార్డ్స్తో సహా పలు అవార్డు వేడుకల్లో ఉత్తమ అరంగేట్రం కోసం నామినేషన్లు పొందాడు. ఈ మూడింటిలో చివరి దాన్ని గెలుచుకున్నాడు. వాలుషా డిసౌజా భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి, మోడల్. ఆమె 2016లో ఫ్యాన్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. వాలుషా డిసౌజా 1979 నవంబర్ 28న గోవాలో జన్మించారు. వాలుషా డిసౌజా గోవాలో మార్క్ రాబిన్సన్తో వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు. ఛానల్ రాబిన్సన్, బ్రూక్లిన్ రాబిన్సన్, సియోనా రాబిన్సన్ ఉన్నారు. వీరు 2013లో విడాకులు తీసుకున్నారు. వాలుషా దేశంలోని ప్రముఖ డిజైనర్ల కోసం మోడల్గా మారింది. తదనంతరం మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అక్కడ ఆమె మిస్ బాడీ బ్యూటిఫుల్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఆమె 17 సంవత్సరాల వయసులో షారుఖ్ ఖాన్తో పెప్సీ కోసం తన మొదటి టీవీ వాణిజ్య ప్రకటన చేసింది. సంవత్సరాల తర్వాత ఆమె మరోసారి నటుడితో కలిసి హుండాయ్ వాణిజ్య ప్రకటనలో నటించింది. రవిశంకర్ ఒక డబ్బింగ్ కళాకారుడు, సినీ నటుడు, సాయి కుమార్ సోదరుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలకు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పటిదాకా అరుంధతి సినిమాతో సహా 6 సార్లు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు.
రవిశంకర్ తమిళనాడులోని చెన్నైలో తెలుగు తల్లిదండ్రులకు నవంబర్ 28, 1966న జన్మించారు. రవిశంకర్ 1986లో ఆర్ నారాయణమూర్తి తెలుగులో ఆలోచించండి అనే సినిమాతో కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత అతను మధురా నగరిలో మరియు కీచురాలు వంటి చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించాడు. ఎక్కువ ఆఫర్లు లేకపోవడంతో రవి నటనకు కొంత విరామం తీసుకున్నాడు. 2001లో గోపీచంద్ యొక్క తొలి చిత్రం తొలి వలపుతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.